బైబిల్లో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవారు అనమాట. వాళ్ళ పేర్లేంటి? షద్రక్, మేషక్, అబేద్నగో. వాళ్ళ ముగ్గురు యేసయ్యనే ప్రేయర్ చేసుకుంటారనమాట. ఒక ఊళ్ళో ఒక కింగ్ ఉండేవారు. ఆ కింగ్కి ఆ కింగ్ అన్నాడు, నేనే దేవుడిని, నాకే అందరూ ప్రేయర్ చేయండి అని చెప్తే అందరూ అలాగే చేస్తారనమాట. కానీ షద్రక్, మేషక్, అబేద్నగో వాళ్ళు ముగ్గురు ప్రార్థన చేయరనమాట. ఒకరోజు రాజుగారు వాళ్ళ ముగ్గురితో మాట్లాడారనమాట. ఎందుకు నాకు ప్రేయర్ చేయట్లేదు అంటే, మేము మీకు ప్రేయర్ చేయము, మా యేసయ్యకే ప్రేయర్ చేస్తాం మేము అని అంటారనమాట. అని అనగానే వెంటనే కోపం వచ్చి వెంటనే తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తారనమాట. అప్పుడు రాజుగారు చూసేసరికి ముగ్గురు ఉండరు, నలుగురు ఉంటారు. అందులో ఒకరెవరు? యేసయ్య. యేసయ్య వాళ్ళని కాలకుండా చాలా బాగా కాపాడుతాడనమాట. అది చూసి రాజుగారు చాలా ఆశ్చర్యపోతారనమాట. అలాగనేసి ఇంకా మంట ఎక్కువ పెంచుతారనమాట. అయినా సరే కాలరనమాట. ఇంకా ఎక్కువ పెంచినా అస్సలా కాలరనమాట. చుట్టూరా తిరుగుతా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆ రాజుగారు ముగ్గురిని బయటికి పంపించేస్తారనమాట. అప్పుడు వాళ్ళ ముగ్గురిని అడుగుతారు, మా దేవుడే మమ్మల్ని రక్షించాడు అని చెప్తారనమాట. అయితే ఫ్రెండ్స్, మనం కూడా యేసయ్య మీద నమ్మకం ఉంచుకోవాలి. అప్పుడే ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకు ఉండవు. యేసయ్య మనల్ని రక్షిస్తాడు. యేసయ్య ముగ్గురిని ఎలా కాపాడాడో ఇప్పుడు మనం క్రాఫ్ట్ ద్వారా చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ముగ్గురిని యేసయ్య ఎలా కాపాడాడో.